ఇది పెద్ద సమస్య. ఇప్పుడు సమస్య ఎవరికి అని చూస్తే సహజంగా కనిపించేది సమస్య దేవుడికి అని కనిపిస్తుంది. ఎందుకంటే భూమి అంతటా కూడా ఒకటే భాష, ఒకటే పలుకు ఉన్నది. ఈ రెండు చూస్తున్నప్పుడు ఇబ్బంది ఎవరికి కలుగుతుందంటే దేవుడు కలుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇవి చూసి వారు కట్టుచున్నటువంటి పట్టణాన్ని దేవుడు చూసి, ఇక మీదట నరుల కుమారులు కట్టదలిచినటువంటి దానిని, వారు చేయదలిచిన ఏ పనిని కూడా ఎవరు అడ్డుపడలేరు గనుక మనము వెళ్ళి వారి మాటను తారుమారు చేద్దాం, వారి పలుకును భాషను తారుమారు చేద్దాం అన్నారు. పలుకు భాషలో వ్యత్యాసం ఏమిటి? ఒకే భాష ఒకే పలుకు అంటే వ్యత్యాసం